'లవకుశ' ఎంత గొప్ప సినిమా మీకు క్లాసిక్. తెలుగు సినిమా 'మాయాబజార్‌లు', 'లవకుశలు' క్లాసిక్స్. ఈ మనం కాదు. నేనిప్పటికి 5 జనరేషన్‌లు దాటొచ్చా. తెలుసు కదా! రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషను. కృష్ణన్నయ్య, సోమన్ బాబు గారు ఒక జనరేషను. చిరంజీవి, నేను ఒక జనరేషను. మహేష్ బాబు, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఒక జనరేషను. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళొచ్చారు. 5 జనరేషన్‌లు దాటొచ్చా. నాతో పెట్టుకోకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే. ఎందుకంటే ఊరికే సరదాగా చెప్తున్నాను. నేను నేను ఎప్పుడుకి ఇలాగే ఉంటాను. మరి ముఖ్యంగా ప్రియాంక కోసమే ఇవాళ మాట్లాడుతున్నాను నేను. హౌ ఐ బిహేవ్. నా వయసంటే ఇందాక సైలెంట్‌గా చెప్పేసా. మీకు చెప్పను. మీకు తెలీదా? మీకు తెలుసు కదా! ఏది ఏమైనా 'లవకుశ' సినిమా తీసేటప్పుడు కాంతారావు గారు ఆ సినిమాలో లక్ష్మణుడు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ కథ 'లవకుశ' కథ ఏంటసలు? రాముడికి వాడెవడో ఒకడు ఒక మాట అన్నాడని సీతని అడవులకు పంపించేసిన కథ. అడవులకి తీసుకెళ్ళేదెవరు? లక్ష్మణుడు. రాముడు ఆర్డరేస్తే తమ్ముడు ఫాలో అవ్వాలి. నాకు తెలిసిందండి అప్పట్లో కాంతారావు గారికి అంటే ఇది నేను రామారావు ఎమ్మటే మీ అందరికీ ఐడియా ఉంది కదా! నేను రామారావు ఇంట్లో పుట్టాను. ఆయన నన్ను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేశారు. నేను వారితో పాటు 12, 15 సంవత్సరాలు ఎమ్మట తిరిగాను నేను. సో, అంటే యాక్టింగ్ స్కూల్ దగ్గర నుంచి ఆయనతో పాటే. ఇందాక సోదరులు చెప్పారు. ఐ యామ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్. ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్. నేను సెకండ్ బ్యాచ్. చిరంజీవి గారు ఐదో బ్యాచ్. మా ఇన్‌స్టిట్యూట్. సెరామిక్ ఇంజినీరింగ్ ఫస్ట్ చదివింది. ఇంజినీరింగ్ అయిన తర్వాత ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ గోల్డ్ మెడలిస్ట్ నేను. ఈయన ఎళ్ళేటప్పుడు కారు ఎటెళ్తుందో కొంచెం చూసి చెప్పండి నాకు. మన అల్లరి తర్వాత చేద్దామండి గోల. నాతో ఎప్పుడు ఇంతే ఎవరండి? ఎవరు నేను వస్తున్నా ఆ పాయింట్‌కి వస్తా. నెక్స్ట్ వస్తా. అలాంటిది 'లవకుశ' స్టార్ట్ చేయటానికి హ్మ్, కాంతారావు గారిని లక్ష్మణుడిగా సెలెక్ట్ చేసుకుంటే ఆయనకి ఆరోగ్యంలో ఏదో తేడా వచ్చింది. అమ్మాయి నీకు తెలుసో తెలియకపోతే తెలుసుకో. నీకు తెలిసే అవకాశం ఉన్నా లేకపోయినా. నాకు తెలుసు. ఎందుకంటే నేను పెద్దాయన ఎమ్మట రామారావు ఎమ్మట తిరిగి ఇయన్నీ విన్నవాడిని నేను. కాంతారావు గారికి అప్పుడు వెళ్ళి 'శంకర్ రెడ్డి' అని ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి 'లవకుశ' రామారావు దగ్గరికెళ్ళి, "అయ్యా! మరి ఆయన కాంతారావు ఇలాగా హెల్త్ వల్ల ఇలా" "అవునా? హ్మ్. సరే ఒక పని చేయండి. వారికి ఆరోగ్యం బాగుపడటానికి ఎంతకాలం పట్టొచ్చు?" అంటే, "అంటే 2, 3 వారాలు." "ఏం పర్లా. నెల రోజులైనా పర్వాలేదు. ఆ కాంతారావు గారనే సోదరుడు బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాతే మనం షూటింగ్ స్టార్ట్ చేద్దామని ఆగిపోయారు ఎన్టీ రామారావు గారు. నెల రోజుల్లో ఆయన రెడీ అయిన తర్వాత కాంతారావు గారిని లక్ష్మణుడిగా పెట్టి 'లవకుశ' క్లాసిక్ ఆఫ్ తెలుగు సినిమా. అంతకంటే గొప్ప విషయం ఆ తర్వాత ఈలపాటి రఘురామయ్య గారు వారు అంతకుముందు నారదుడు. బట్ మన జనరేషన్‌లందరికీ కూడా నారాయణ, నారాయణ. ఎన్టీ రామారావు గారిని కూడా అలా ఏడిపించేసాడాయన. మామూలు నారదుడు కాదండి. హి ఈస్ ద ఓన్లీ నారదుడు నాకు తెలిసి. హ్యాట్స్ ఆఫ్. అలాంటిది ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు అల్లరి చేయకు బ్రదరు. కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్! జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడ్రా బాబోయ్! మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి. హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్. మామూలుగా కాదు. మామూలుగా కాదు. ఆ తర్వాత మీకు తెలియనిదేముంది. ఇంకా నేను ఇంకా అదంతా చెప్పక్కర్లేదు. రామారావు గాని, నాగేశ్వరరావు గాని ఎవరికైనా సరే తమ్ముడైనా, బామ్మర్దైనా ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కాంతారావు గారే. వాళ్ళతో పాటు అలా ఈవేళ మనం
గుండె మీద చేసుకు చెప్పాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హీరో కాంతారావు గారు. ఇవాళ మనం ఆయన పేరు మీద హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే చివరికి నా అదృష్టవశాత్తు మహానటులు గుమ్మడి గారి ఇంట్లో అందరం కలుసుకునేవాళ్ళం. గుమ్మడి గారికి నా మీద ఎంత ప్రేమ అంటే, ఇదిగో ఈ నా కూతురు లాంటిది, ఇది నా పిల్లలాగా ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయనట మిస్సమ్మ సినిమాలో ఎక్కడో కామెడీ వేషం సీన్ చేశాడు ఆయన గుమ్మడి గారు. ఒక్క సీను గుమ్మడి గారు. అది ఎంత కష్టమో నాకు అర్థమైందయ్యా. అసలు కామెడీ ఎట్ట చేస్తారయ్యా మీరు? ప్రసాద్ ఏదో ఒకసారి చేసి చూపించు అనేవాడు ప్రతిదానికి. కాదండి అది చేశాను. కాదు కాదు. ఆ లేడీస్ టైలర్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ పెట్టు ఒకసారి. ఏది ఆ ఎక్స్‌ప్రెషన్ పెట్టు. ఈ రోజు ఆయన ఈ సాయంకాలం మమ్మల్ని ఎంత ప్రేమగా గుమ్మడి గారు, కాంతారావు గారు, నేను ఇంకా అప్పట్లో ఎవరు దొరికితే వాళ్ళు అందరూ కలిసి భోంచేసేవాళ్ళం చాలా కాలం పాటు. ఈ ఫిలిం నగర్ గుమ్మడి గారి ఇంట్లో. ఆ విధంగా కాంతారావు గారితో కలిసి తిరిగే రోజులు చాలా నాకు అదృష్టం కలిగింది. హి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ యాక్టర్. ఇందాక మా సోదరులందరూ నా గురించి చెప్తూ లేడీస్ టైలర్ సినిమాకి, ఆ నలుగురు సినిమాకి ఏమన్నా సంబంధం ఉంటదండి? నాకు తెలిసైతే ఉండదు. ఎందుకనంటే హాలీవుడ్ యాక్టర్‌ని ఎవడన్నా తీసుకొచ్చి, హాలీవుడ్ లేకపోతే డైరెక్టర్‌ని ఎవడన్నా తీసుకొచ్చి, పొద్దున్నే లేడీస్ టైలర్ సినిమా చూపిచ్చి, మధ్యాహ్నం వాడికి భోజనం పెట్టి, సాయంకాలం ఆ నలుగురు సినిమా చూపిచ్చండి. నవ్వారేంటండి బాబు! ఇలా నవ్వేసారేంటి మీరు? కాదు వాడేమంటాడో తెలుసా? వాడెవడు, వీడెవడు అని అంటాడు. వీళ్ళిద్దరూ ఒకడే అనంటే ఒప్పుకోరు. ఇద్దరు ఒకడే అనంటే హాలీవుడ్‌లో ఒప్పుకోరు. అది కేవలం భగవంతుడు. నేను ఆ నలుగురు ఇప్పుడు చాలా బ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పేవాడిని. నాకన్నా నాకొచ్చిన అవకాశం గొప్పది. నిజంగా చప్పట్లు కొట్టొచ్చు. ఈ సందర్భంగా ఒకే ఒక్కటి గుర్తు చేసుకొని నేను ఫినిష్ చేస్తా. నన్ను నేను రామారావు ఇంట్లో ఎన్టీ రామారావు గారి అమ్మగారు వెంకటరామమ్మ గారు, "ఏయ్! వాడు నా చేతిలో పుట్టాడురా." అంటే మా అమ్మగారు గడ్డి వేయడానికి వెళ్ళి నొప్పులొచ్చి పడిపోతే అక్కడే నేను పుట్టడం జరిగింది. గొడ్ల చావిట్లో. "వాడు నా చేతిలో పుట్టాడురా వాడిని జాగ్రత్త చూసుకో" అన్నారట. అందుకని రామారావు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి గార్డియన్ ఫాదర్ అని ఉంటే గనక ఫాదర్ మీద గీత గీసి ఆయన గార్డియన్ ముందు రామారావు అని సంతకం పెట్టారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి. సో, ఆ విధంగా ఆయన మనమేమో చండాలంగా, సన్నగా, ఇంత పెద్ద జుట్టు అసహ్యంగా ఉండేవాడిని నేను. అప్పుడు టు బి వెరీ ఫ్రాంకు. అప్పుడు నువ్వు చూసున్నట్టయితే నాకు రాజేంద్రుడు లేదు, గజేంద్రుడు లేదు, మాయలోడు లేదు. కొబ్బరి బొండం అసలు లేదు. ఇతను నన్ను మొదలుపెట్టింది కొబ్బరి బొండంతో. దానికి సినిమాకి మ్యూజిక్ చేశాడు ఇతను. మామూలోడు కాదు ప్రొడ్యూసరు. సో, ఈ అతను అనుకుని ఆయన నన్ను అని ఎట్లా అంటే నా అదృష్టవశాత్తు రామారావు గారి తమ్ముడు త్రివిక్రమరావు. ఆయన అన్నాడు, "ఈడు ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్ వచ్చింది వీడికి. వీడిని ఎక్కడ వేసినా 3 ఏళ్ళు ప ఉద్యోగం చేయడానికి 3 ఇయర్స్ కావాలంటున్నారు. ఈయన ఎట్లాగా టైం పాస్ చేయటం" అని చెప్పేసేసి నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో ఇప్పుడే స్టార్ట్ చేశారు డివిఎస్ రాజు గారు వాళ్ళు. ఫస్ట్ బ్యాచ్ జరుగుతోంది అప్పుడు. రజనీకాంత్ బ్యాచ్ జరుగుతోంది. నారాయణరావు వీళ్ళందరూ. అందులో పడైతే ఒక 2 ఏళ్ళు ఈడు గొడవ మనకుండదని నన్ను మారేశారు అందులో. ఐ వాస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషలకి అప్పుడు మాకు ఎగ్జామినేషన్‌కి మమ్మల్ని కండక్ట్ చేసింది ఎవరో తెలుసండి? మా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసింది బిఎన్ రెడ్డి గారు. మల్లీశ్వరి బిఎన్ రెడ్డి గారు. వారు నాకు 94 మార్కులేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషల్లో నేను ఫస్ట్ వచ్చాను.